భర్త ఈమె అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది కదా, పెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అన్నాడు. భార్య, నేనేమంటానండి, పెళ్లి సంబంధాలు చూడండి, మంచి సంబంధం వస్తే పెళ్లి చేద్దాం. అయినా పెళ్లి చేసుకోవాల్సింది నేను కాదు కదా, అమ్మాయిని పిలిచి అడగండి. తండ్రి, అమ్మా దేవి, ఒకసారి ఇలా రా అమ్మా. కూతురు, చెప్పండి నాన్నగారు. తండ్రి, ఏమీ లేదమ్మా, నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాము, నీకు ఎలాంటి భర్త కావాలో చెప్పమ్మా. కూతురు, ఆ నుండి అమ్ వరకు లక్షణాలు ఉండే అబ్బాయి కావాలి నాన్న, అప్పుడే నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. తండ్రి, అబ్బా, లక్షణాలు ఉండాలా, ఏంటమ్మా లక్షణాలు? కూతురు, ఆ అంటే అమ్మ నాన్నలకు దూరంగా ఉండాలి, ఆ అంటే ఆస్తిపాస్తులు పుష్కలంగా ఉండాలి, ఈ అంటే ఇల్లు ఇంద్రభవనంలాగా ఉండాలి, ఈ అంటే ఈ తరం కుర్రోడులాగా ఉండాలి, ఊ అంటే ఉన్నత స్థాయి స్నేహితులు ఉండాలి, ఊ అంటే ఊరు రా విదేశాల్లో తిప్పాలి, ఏ అంటే ఎర్రగా బొర్రగా ఉండాలి, ఏ అంటే ఏకైక సంతానం అయి ఉండాలి, ఐ అంటే అయిన వాళ్ళను లిమిట్స్లో ఉంచాలి, ఓ అంటే ఒడ్డు పొడుగు బాగుండాలి, ఓ అంటే ఓర్పుతో నేను చెప్పినవన్నీ పాటించాలి, అమ్ అంటే ఔషధాల జోలికి పోకుండా ఆరోగ్యవంతుడై ఉండాలి, అహా అంటే అంతులేని ప్రేమను నా మీద చూపించాలి, హస్బెండ్ అంటే ఇలా ఉండాలి అని చుట్టుపక్కల వాళ్ళు కుళ్ళుకునేలా ఉండాలి. తండ్రి, అమ్మ, ఈ కోరికలు సరిపోతాయా, ఇంకా ఏమైనా కోరికలు కావాలా? కూతురు, మరి ఏం లేవు నాన్న. తండ్రి, నా తల్లి, ఇక నీకు పెళ్ళైనట్టే ఉంది.